ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్. మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో అందరికంటే ముందు మీ మొబైల్కి చేరుతుంది ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్, మనం మొబైల్ స్క్రీన్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది ఫ్రెండ్. చూడండి, ఈ మొబైల్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్. సో మనం ఈ మొబైల్ స్క్రీన్ యొక్క ఐకాన్స్ అంటే యాప్స్ కూడా మీకు ఇలాగ చూపిస్తున్నాయి, ఇలాగే ఉంటాయి ఫ్రెండ్. అన్ని మొబైల్లో యాజ్టీజ్గా ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్. అయితే నేను ఈ చెప్పబోయే యాప్స్ ద్వారా మన మొబైల్ స్క్రీన్ యొక్క యాప్స్ని కొంచెం డిఫరెంట్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్. కొంచెం డిఫరెంట్గా మరి అందంగా కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్. నేను అది ఎలాగో నేను చెప్తాను ఫ్రెండ్. మీరు ఒక రెండు ఉన్నాయి ఫ్రెండ్. ఆ రెండు యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రోలింగ్ ఐకాన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఈ స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. సో ఇలా చూపించిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనేది ఉంది కదా, ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో ఇక్కడ స్టార్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు చూడండి, మీ ఐకాన్స్ అనేవి ఇలా రోలింగ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్. చూడండి, సో ఇది కొంచెం అన్ని స్క్రీన్ల కంటే కొంచెం అందంగా ఉంటుంది, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్. ఒకవేళ ఇందులో మీరు ఏదైనా యాప్స్ని ఓపెన్ చేయాలనుకోండి, నేను చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్ అనే దాన్ని ఓపెన్ చేయదలుచుకున్నాను, దాని మీద ట్యాప్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్, యూట్యూబ్ అనేది నాకు ఇలా ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్. ఇలాగా మీరు మీకు కావాల్సిన యాప్ మీద ట్యాప్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్. అలాగే బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్ ఒకసారి. సో ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. ఒకవేళ మనకు ఈ స్క్రీన్ వద్దు, నార్మల్ స్క్రీన్లోకి రావాలనుకుంటే ఇక్కడ చూడండి 6 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు నార్మల్గా అయితే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. ఒకవేళ మనకి ఈ స్క్రీన్ వద్దు, నార్మల్గా యాప్స్ కావాలనుకుంటే ఇక్కడ మిడిల్ ఉన్న బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది ఫ్రెండ్ స్క్రీన్ అనేది. సో ఇంకొక యాప్ అయితే ఉంది, దాని పేరు వచ్చి బబుల్ లాంచర్ ఫ్రెండ్. మీరు అది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్. సో మీరు దీని ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బబుల్ లాంచర్ ఫ్రెండ్. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి బబుల్స్ అనేవి ఇలా చూపిస్తాయి ఫ్రెండ్. సో ఇది మీకు అందరి స్క్రీన్ కంటే కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది ఫ్రెండ్. ఇందులో ఒకవేళ మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేయాలనుకుంటే దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇలాగ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్. ఇలాగా మన మొబైల్ స్క్రీన్ అనేది అందరికంటే కొంచెం డిఫరెంట్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్. సో మీరు ఒకవేళ వద్దనుకుంటే ఈ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ సెట్టింగ్ అనేది ఉంది కదా, ఈ సెట్టింగ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది షో స్టేటస్ బార్, లేదంటే యూజ్ కస్టమ్ బ్యాక్గ్రౌండ్. దీన్ని స్టేటస్ బార్గా చూపించుకోవచ్చు, లేదంటే కస్టమ్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఒకవేళ మీరు స్టేటస్ బార్గా పెట్టుకోవాలి తెలిస్తే ఇక్కడ షో అనే దాని మీద ట్యాప్ చేసి సెట్ బ్యాక్గ్రౌండ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇది స్టేటస్ బార్గా చూపిస్తుంది. లేదంటే మీరు యూజ్ కస్టమ్ బ్యాక్గ్రౌండ్గా మార్చుకోవాలంటే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెట్ బ్యాక్గ్రౌండ్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇది కస్టమ్ ఐకాన్గా చూపిస్తుంది ఫ్రెండ్. ఇలాగా మన స్క్రీన్ని కొంచెం డిఫరెంట్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.